రైట్ కాసేపట్లో జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర చెప్పండి, ప్రధానంగా ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ గాయత్రి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి అడుగుగా ఈరోజు సచివాలయం కేంద్రంగా పాలనా వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరొకవైపు మంత్రులు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరి కాసేపట్లో 10 గంటలకి సచివాలయంలో సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పరిపాలన అదేవిధంగా లోపాలను సరిదిద్దడంతో పాటు మరొకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలను 100 రోజుల్లోపు అమలు చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ 6 గ్యారెంటీలను 100 రోజుల్లోపు అమలు చేసే దిశగా కసరత్తు చేయబోతున్నారు ఈ కలెక్టర్ల సమావేశంలో. ముఖ్యంగా దీంతో పాటు మరొకవైపు గత ప్రభుత్వ హయాంలో అత్యంత వివాదాస్పదమైనటువంటి ధరణి పోర్టల్కి సంబంధించినటువంటి అంశంలో లోతైనటువంటి చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జ్యోతిరావు పూలే భవన్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుంది. ఆ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రజలంతా కూడా ప్రధానంగా ఇచ్చేటటువంటి వినతుల్లో ప్రధానంగా ధరణి పోర్టల్ వల్ల మా భూములన్నీ కూడా అన్యక్రాంతమయ్యాయి అంటూ కూడా వారంతా కూడా వినతి పత్రాలు సమర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే ప్రధానంగా ధరణి పోర్టల్కి సంబంధించి కలెక్టర్లతో పాటు ఎస్పీలతో మరొకవైపు ప్రధానమైనటువంటి ఉన్నతాధికారులతో ఈ ధరణి పోర్టల్ పైన ప్రధానంగా లోతైనటువంటి చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ధరణి ప్లస్లో భూమాత అనేటటువంటి పోర్టల్ తీసుకురావాలనేటటువంటి ఆలోచనలో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ దిశగా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు కూడా గ్రామానికి ప్రజాపాలన వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం 8 రోజుల పాటు అంటే సెలవు దినాలు మినహాయించి 8 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ రెండు టైమింగ్స్లో కూడా ప్రతి గ్రామ సదస్సులు నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వం రావడం జరిగింది. ఈ గ్రామ సదస్సుల్లోనే కీలకంగా రేషన్ కార్డులతో పాటు మరొకవైపు ఇందిరమ్మ ఇల్లు అదేవిధంగా మరొకవైపు ఇతర అంశాలు ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలన్నింటినీ కూడా ఈ గ్రామ సదస్సుల్లో ముఖ్యంగా కలెక్టర్లతో పాటు మరొకవైపు స్థానిక కార్పొరేటర్లు అదేవిధంగా ఎమ్మెల్యేలతో పాటు మరొకవైపు గ్రామ సర్పంచులంతా కూడా ఈ గ్రామ సదస్సుల్లో పాల్గొంటారు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల కంటే దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా రేషన్ కార్డులు అదేవిధంగా ధరణి పోర్టల్తో పాటు మరో ఇతర ప్రధానమైనటువంటి సమస్యలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలన్నింటిని కూడా కొలిక్కి తీసుకొచ్చేందుకు 8 రోజుల పాటు ఈ గ్రామ సదస్సులని నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వం రావడం జరిగింది. ముఖ్యంగా ఏ ప్రజలైనా ఎవరైనా సరే తమ సమస్యలను గ్రామ సదస్సుల్లో విన్నవించుకున్నటువంటి సమయంలో కంప్యూటరైజ్డ్ చేసినటువంటి నెంబర్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మరొకవైపు రేషన్ కార్డుకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు అదేవిధంగా మరొకవైపు ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించింది ముఖ్యంగా ఎవరికైనా సరే ఖాళీ జాగా ఉంటే వారికి 5 లక్షలు ఇవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణం చేసుకోవడానికి అదేవిధంగా జాగా లేనటువంటి వారికి ఆ ఇళ్ల జాగా ఇవ్వడంతో పాటు మరొకవైపు 5 లక్షలు ఇవ్వడం ఇలాంటి అన్ని అంశాలను కూడా గత కాంగ్రెస్ హయాంలో హామీ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం అమలు చేసే దిశగా ప్రస్తుతం కసరత్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 10 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి ఈ సమావేశానికి ఇప్పటికే జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో పాటు మరొకవైపు ఎస్పీలు అదేవిధంగా మంత్రులంతా కూడా ఒక్కొక్కరుగా సచివాలయానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు రెవెన్యూకి సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా కీలకమైనటువంటి చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో భూములన్నింటిని కూడా గత ప్రభుత్వాలు అమ్మేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ భూములకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు రైతులు ప్రధానంగా ఆ రెవెన్యూకి సంబంధించినటువంటి అంశంలో రైతులంతా కూడా తమ భూములకు సంబంధించినటువంటి అంశంలో దాదాపు ధరణి పోర్టల్ వల్ల మా భూములన్నీ కూడా వేరొకరి పేరు మీద బదిలీ అయ్యాయంటూ కూడా పెద్ద ఎత్తున ఆ గ్రామ స్థాయి నుంచి దాదాపు రాష్ట్ర స్థాయి వరకు కూడా వారంతా కూడా
ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా వారి సమస్యలు పరిష్కారం కాలేదు. ప్రస్తుతం ఆ సమస్యలను ప్రధానంగా ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ధరణి ప్లేస్లో భూమాతను తీసుకురావడం, అదేవిధంగా ఎవరెవరైతే భూములు ఉన్నాయో వారి బదిలీ అయినాయి వారి భూములు వారికి తిరిగి ఇప్పించడంతో పాటు మరొకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర హామీలు ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే మహిళలకు సంబంధించినటువంటి అంశంలో ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షలకు సంబంధించి ఈ 2 గ్యారంటీలను కూడా ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మిగతా గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వ పాలనలో అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థ అయినటువంటి కలెక్టర్లతో పాటు ఎస్పీలతో ప్రధానంగా చర్చించడం జరుగుతుంది. ప్రభుత్వ పాలనలన్నింటిని కూడా గ్రామానికి ప్రతి ప్రజలకు కూడా అందుకునే విధంగా కూడా ఈ కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పాలి. గాయత్రి. రైట్ నాగేంద్ర, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజావాణికి విపరీతమైన స్పందన లభించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ప్రజావాణిని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తూ డివిజన్, మండల, గ్రామ స్థాయిలో కూడా నిర్వహణకి కార్యాచరణ చేపట్టినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ధరణి మీద ఎక్కువగా ఫోకస్ ఫిర్యాదులు వచ్చాయి అని చెప్పి అప్డేట్ ఉంది. దీనికి మించి ధరణికి తర్వాత ఎటువంటి ఫిర్యాదులు రావడం జరిగింది? ముఖ్యంగా ధరణి తర్వాత అంటే దాదాపు రాష్ట్రంలో ప్రధానంగా అత్యంత వివాదాస్పదమైనటువంటి పోర్టల్ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతే రైతులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా వేరొకరి పేరు మీద బదిలీ అయ్యాయంటూ కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉన్నాయి. దీని తర్వాత ప్రధానంగా ఉద్యోగస్తులు మరొకవైపు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలపైన ఎక్కువగా వినతులు వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ధరణి తర్వాత అత్యంత వివాదాస్పదమైనటువంటి జీవో 370కి సంబంధించి స్పౌజ్కి సంబంధించినటువంటి జీవో వల్ల రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయినప్పటికీ వారిద్దరికీ ఒకటే చోట పనిచేసుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పించాలి ప్రభుత్వం. కానీ స్పౌజ్ అనేటటువంటి 370 జీవో వల్ల భార్యాభర్తలు ఉదాహరణకి భర్త హైదరాబాద్లో పనిచేస్తే మరొకవైపు భార్య రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి అంశంలోనే గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఉద్యోగస్తులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా ఆమరణ నిరాహార దీక్షలు సైతం ఉద్యోగస్తులు చేసినటువంటి పరిస్థితి. కానీ దానికి గత ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వ హయాంలో దానికి సమస్యను పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రజావాణిలో ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. స్పౌజ్ను రద్దు చేయాలి, భార్యాభర్తల ఇద్దరిని కూడా ఒకటే చోట ఉద్యోగం చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా మరొక ఫిర్యాదు అందినటువంటి పరిస్థితి. దీంతో పాటు మరొకటి రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటిది నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1,30,000కు పైగా కూడా మేము ఉద్యోగాలు భర్తీ చేశామంటూ కూడా గత ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి. కానీ దాదాపు రాష్ట్రంలో 9 లక్షలకు పైగా కూడా నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన కూడా తాజాగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే 1,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్తుండో దానికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడెక్కడ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందన్న దానిపైన కూడా నివేదికలు ఇవ్వాలంటూ కూడా అధికారులను కోరడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి నిరుద్యోగ సమస్యను తీర్చే దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికే టీఎస్పీఎస్కి సంబంధించినటువంటి బోర్డును కూడా ప్రక్షాళన చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే టీఎస్పీఎస్కి సంబంధించినటువంటి చైర్మన్కి సంబంధించి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఆ బోర్డు సభ్యులంతా కూడా రాజీనామా చేశారు. కొత్తగా టీఎస్పీఎస్కి సంబంధించి బోర్డు ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా జారీ చేయడం జరుగుతుంది. జారీ చేసిన తర్వాత ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంలో టైం టేబుల్ కూడా రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ టైం టేబుల్ ప్రకారం నిరుద్యోగులకి నోటిఫికేషన్ జారీ చేస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా ఉంది. నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఈ కలెక్టర్ల సమావేశంలో ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలన్నిటిపైన చర్చించడంతో పాటు మరొకవైపు గ్రామాన రెవెన్యూ ముఖ్యంగా ఎక్కడైతే హైదరాబాద్ వేదికగా జ్యోతిరావు భవన్లో నిర్వహిస్తున్నటువంటి
ప్రతి మంగళ శుక్రవారం నిర్వహిస్తున్నటువంటి ప్రజావాణి కార్యక్రమాన్ని గ్రామాన కూడా నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి గవర్నమెంట్ రావడం జరిగింది. ఆ దిశగా చర్యలు తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ కంప్లీట్ అప్డేట్స్ నాగేంద్ర.